ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను అడుగుతున్నది, పంచాయతీలో తీర్పు రాగానే తనకంటూ కొత్త జీవితం ఉంటుందని ఎన్నో కలలుగాని కళ్ళు మూసిన ఇంకో చెల్లెలు లలిత గురించి. తన చావుకి న్యాయం జరగదా? కనీసం తన ఆత్మకి శాంతి కలగదా? కళ్యాణ మండపంలో ఉండుంటే నా మనవడు చేసిన పనికి 2 దెబ్బలు కొట్టో 2 మాటలను ఆ పిల్ల లలిత మెళ్ళో తాళి కట్టించేటోళ్ళం. ఎంతమందిని చేసుకుంటాడమ్మా నీ మనవడు? నెల తప్పించానని ఒక పిల్లని, పెళ్లికి వచ్చిందని ఇంకో పిల్లని, మనసు పడ్డానని మరొక పిల్లని. ఇలా ఆడపిల్లల అందరి జీవితాలతో ఆడుకుంటూనే ఉంటాడా? నువ్వు ఊరుకోరా మళ్ళీ. నీ పెళ్ళం ఎవరితోనో పోతే రోషం రాలేదు గాని ఇప్పుడు ఎవరితో చచ్చిపోతే నీ కోపం వచ్చేస్తుందా? వరదరాజు నా చిన్నప్పుడు ఇదే మాట అన్నందుకు నా కాలికేసుకున్న చెప్పు నీ గుండెను కొట్టింది. ఇప్పుడు అదే మాటతో మా గుండెల్ని ముక్కలు చెయ్యాలని చూస్తే ఈ చెప్పు గాల్లోకి ఎగరక ముందే నీ తల పైకెగురుతుంది. అప్పుడంటే నేను కూడా చిన్నవాణ్ణే. ఇప్పుడు కూడా మా నాన్న పరువు తీస్తానంటే ఎలా ఊరుకుంటానో? మీ నాన్న పరువు తీసిందే నువ్వు. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. సిగ్గు నాకు లేకపోవచ్చు, కానీ నా చేత తాళి కట్టించుకున్న నీ చెల్లెలైన సిగ్గుపడిందా? నా వెంట రావాలి కదా. నువ్వు అడగగానే ఎలా వస్తుంది? పంచాయతీ పెట్టమని అడగగానే కుక్కల్లా నీ వెనక వచ్చిన వాళ్ళలా కాదు నా చెల్లెళ్ళు. రేయ్ గంగా, ఏంట్రా మోసం చేసిందే కాకుండా మళ్ళీ దౌర్జన్యం చేస్తున్నావు? నిన్ను రే గంగా, వదలరా నా మనవణ్ణి. పంచాయతీలో గొడవ చేయొద్దు. వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. వదిలే బాబా. కూతలు కూసేవాడు పంచాయతీ పెద్ద మనిషి. అలాంటి వాడి కొడుకు న్యాయం కావాలని దొంగ నాటకాలు ఆడుతున్నాడు. అమ్మా నాగవల్లి, ఎవరి బలవంతం లేకుండా నీ ఉద్దేశం ఏంటో చెప్పమ్మా. తాళి కట్టిన దేవాబావ వాళ్ళ ఇంటికి వెళ్తావా,
లేదంటే ఆ తాళికి అర్థమే లేదని మీ అన్నయ్య దగ్గరే ఉంటావా? రెండిట్లో ఏదో ఒక మాట చెప్పేస్తే గొడవలు పడకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారమ్మా. తీసేయమ్మా, తీసి వాడి మొహాన కొట్టు. నువ్వు అట్టా గమ్మునుంటే అవదమ్మా, చెప్పాలా ఏదో ఒకటి. ఏ మాట చెప్పినా ఎవ్వరూ నేను ఏమీ అనరు. ఎందుకంటే అది నీ ఇష్టం అమ్మా. ఎవ్వరూ ఏమనరు, చెప్పే. నువ్వు అలా తల ఊపితే ఎవ్వరికీ అర్థం కాదమ్మా. నీ మనసులో మాట ఏంటో చెప్పు. ఒక్క మాట చెప్పేసే నాగవల్లి. నా కూతురిగా గంగ చెల్లెలిగా నీ మాటే శాసనం అవ్వాలి. అత్తారింటికి వెళ్ళిపోతానన్నా, వెళ్ళిపోతానన్నా. అమ్మా నాగవల్లి, నాగవల్లి, ఏంటి నువ్వు అనేది? మంచో చెడో, తెలుసో తెలియకో, తప్పో ఒప్పో, తాళి కట్టిన వాడి దగ్గరుండడమే నా బతుక్కి అర్థం అనిపిస్తుంది అక్క. అమ్మా నాగవల్లి, పొరపాటు పడుతున్నావు. పంచాయతీలో వీళ్ళందరినీ చూసి భయపడుతున్నావేమో, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఎవరి వంక చూడకమ్మా. వాళ్ళ బెదిరింపులకి నువ్వు లొంగొద్దు. ఎవరు బెదిరిస్తున్నారు గంగా? నీతో మాట్లాడినాము గాని నీ చెల్లెలు ఎవరితో అయినా గాని ఇట్టా చెప్పు అట్టా చెప్పు అని ఒక్క మాటైనా అన్నావా? నాగవల్లి, ఇలా చూడమ్మా. నా కళ్ళ వంక చూసి చెప్పు. ఎవరి వైపు చూడకు. నీ మనసులో మాట ధైర్యంగా చెప్పు. కంగారు పడకమ్మా. చెప్పమ్మా, ఈ అన్నయ్యకి చెప్పమ్మా. అమ్మా నాగవల్లి, చెప్పమ్మా. లేదన్నయ్య, నేను తిరుపతి అత్త ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.